ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు తన నియోజకవర్గానికి సంబంధించిన పనులతో తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఆయన చేయాల్సిన సినిమాలు కూడా లేట్ అవుతూ వస్తున్నాయి. మరోవైపు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉండడం మూలాన పవన్ కళ్యాణ్ ను వెన్నునొప్పి వెంటాడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో తన కోడలు ఉపాసనకు సంబంధించిన అపోలో హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాదు త్వరలో మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ నెలాఖరున గానీ లేదంటే మార్చి మొదటి వారంలో గానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆ మధ్య కేబినెట్ సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇక కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న సమయంలోనూ ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగా ఆ వైద్యులు ఇచ్చిన కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఢిల్లీలో మీడియా చిట్చాట్ లో వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా ఉందని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలను చేసుకున్న విషయాన్ని ఫోటోలతో సహా వెల్లడించింది జనసేన పార్టీ. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కానున్నారు. ఏపీ బడ్జెట్ పై అవగాహన కల్పించడంతో పాటు సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.